హాయ్ అండి అందరికీ. ముందుగా ఈరోజు గోధుమ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. మా పాపకు చేసా గోధుమ ఉప్మా ఈరోజు టిఫిన్. ముందు ఒక బాయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి జీలకర్ర వేసుకొని, ఆ జీలకర్ర కూడా వేగిన తర్వాతకి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోండి. నేను పచ్చిమిర్చి మర్చిపోయినా. అవి వేగిన తర్వాతకి గ్లాస్ చూపిస్తున్నట్టుగా ఒక గ్లాసు రవ్వ వేస్తే 3 గ్లాసులు వాటర్ పోయాలి. పోసుకున్న తర్వాతకి కొంచెం ఉప్పు వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని అది వాటర్ మరిగేదాకా మనం మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న తర్వాతకి అవి మరిగిన తర్వాతకి మనం గోధుమ రవ్వ ఆ వాటర్లో వేసుకుందాం. మరిగిన వాటర్లో గోధుమ రవ్వ ముందే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఆ వేయించుకున్న రవ్వని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని దాన్ని ఒకసారి తిప్పి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకుందాం. దాన్ని ఉడికిన తర్వాతకి కొంచెం ఉప్పు ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడే తర్వాతకి వేసుకుంటే బాగుండదు కదా, అందుకు అది మీడియం ఫ్లేమ్లో మంచిగా మెత్తగా ఉడికేటట్టు చూసుకుందాం. అది ఉడికిన తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. టేస్ట్ కోసం కొత్తిమీర వేసుకొని అది కూడా కొంచెం ఒక 2 నిమిషాల నుంచి అది కలబెట్టి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకో మా పాప కోసం చేస్తున్న టిఫిన్ హెల్దీగా ఉంటుంది కదా, అందుకు సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. హెల్దీ ఫుడ్ పెడితే చిన్న పిల్లగాళ్ళకి బాగా గెయిన్ అవుతారు. దానివల్ల ఇలాంటివి చేసి పెట్టాలి చిన్నపిల్లగాళ్ళకి. చూడండి ఎలా ఉడికిందో. అలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చూడండి మా పాప ఎంత ఇష్టంగా తింటుందో. ఫస్ట్ టైం చేసాను మా పాప కోసం. మా పాపకు కూడా నచ్చింది, మంచిగా అనిపించింది నాకు కూడా తను తింటుంటే. మా పాపకు నచ్చింది కాబట్టి తింటుంది, లేకపోతే తినదు. మంచిగా తిన్నది. నాకు హ్యాపీగా అనిపించింది. ఇలాంటి రోజు హెల్తీ ఫుడ్ చేయాలని నేను ఆలోచించుకున్నా. మీరు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను చిన్న పాపతో చేస్తున్నా కాబట్టి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. చూడండి మా పాప ఎలా క్యూట్గా తింటుందో. మారం చేసుకుంటూ క్యూట్గా తింటుంది మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నన్ను ప్లీజ్.